ఏపీ కాంగ్రెస్ టోటల్ అంతా షర్మిల. ఇప్పటికైతే ఏపీ కాంగ్రెస్లో మార్పులు లేవు. షర్మిల వ్యతిరేక నేతలకు చెక్ చెప్పిన అధిష్టానం, A to Z చూసుకుంటారంటున్న అధిష్టానం. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హవాకు బ్రేకులు వేయాలన్న కొందరు నేతల ప్రయత్నాలు ఇప్పటికైతే ఫలించేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో షర్మిల తన సొంత ఎజెండాను అమలు చేశారని, ఆమె క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయకుండా తన ఇష్టానుసారం వ్యవహరించారని, దీంతో పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆరోపిస్తూ రాష్ట్రానికి చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. వీరిలో కొందరు మహిళా నాయకులు కూడా ఉన్నారు. అయితే వాటిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది. పైగా ఫిర్యాదులు చేసిన వారినే పార్టీ నుంచి తప్పించింది. ఇక ఇప్పుడు షర్మిల సుమారు 60 మంది నేతల జాబితాతో ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలోని పలు కీలక పదవులు, జిల్లాలో పార్టీ అభ్యర్థులకు ఎంపిక చేసి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని డెవలప్ చేయాలనేది ఆమె వ్యూహం. వాస్తవానికి రాష్ట్ర పార్టీపై జాతీయ నాయకుల ముద్ర ఉంటుంది. అందుకే క్షేత్రస్థాయిలో ఒకప్పుడు పార్టీ అధిష్టానాన్ని మెప్పించి సొంతంగా పదవులు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం క్షేత్రస్థాయి నుంచి నాయకులు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఎవరు వెళ్లి అధిష్టానాన్ని రహస్యంగా కలుసుకున్నది కూడా లేదు. అంతా షర్మిల చేత, షర్మిల వలన అన్నట్టుగానే ఏపీ కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. కానీ ఆమె దూకుడు వ్యక్తిగతంగా ఇమేజ్ను పెంచిన స్థాయిలోనూ, వ్యక్తిగతంగా ఆమెకు వచ్చిన మార్కుల స్థాయిలోనూ పార్టీకి రాలేకపోయాయి. ఇది వాస్తవం. భారీ ఎత్తున 20-30% స్థాయిలో ఓటు బ్యాంకు పెరుగుతుందని అనుకున్నా రాలేదు. ఈ క్రమంలో షర్మిల విఫలమైందన్న వాదన సొంత గూటి నుంచి సుంకర పద్మశ్రీ వంటి వారు, పల్లెం రాజు వంటి సీనియర్లు వినిపించినా ఫలించడం లేదు. తనకు పార్టీ పగ్గాలిచ్చి ముచ్చటగా 3 మాసాలే అయ్యిందని, అయినా తాను దూకుడుగానే ఉన్నానని షర్మిల చెప్పుకొస్తున్నారు. దీనిని అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకుంది. సో ఏపీలో ఏర్పాటు చేసే కమిటీలు, ఇతర పార్టీ కీలక పదవుల విషయంలో షర్మిలాదే ఫైనల్ నిర్ణయం కావచ్చని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రఘువీరారెడ్డి పేరు వినిపిస్తుండడం గమనార్హం. షర్మిల ఈ పేరును ప్రపోజ్ చేశారని, దీనికి పార్టీ కూడా ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.